మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ వరకు ఈ టాపిక్ వరకు డిస్కస్ చేసాం. ప్రవాహుల యాంత్రిక ధర్మాలు అనే టాపిక్ వరకు. సో 11th చాప్టర్ వరకు అయిపోయింది. ప్రవాహుల యాంత్రిక ధర్మాలు అనే దాన్ని మనం లాస్ట్లో డిస్కస్ చేసాం. ఈ చాప్టర్ అయిపోయింది. సో దీని తర్వాత మనకి పదార్థాల ఉష్ణ ధర్మాలు, ఉష్ణగతి శాస్త్రము, అణుచలన సిద్ధాంతము, ఈ 3 టాపిక్స్ ఫస్ట్ ఇయర్లో మిగిలిన టాపిక్స్ ఇవి. సో ఇవి అయిపోతే మనకి మిగిలినవి ఈజీగా చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి ఒకసారి ఫస్ట్ ఇయర్ టాపిక్స్ ఈ 3 అయిపోతే మనకి కంప్లీట్ అయిపోతాయి. సో మనకి కావాల్సిన 20 మార్క్స్ నేను ఫస్ట్లో చెప్పాను, మినిమం ఒక 20 కావాలని. సో ఆల్మోస్ట్ విల్ గెట్ 20 మార్క్స్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ సిలబస్ ఓన్లీ. సో రిమైనింగ్ ద మార్క్స్ విచ్ ఆర్ మోర్ దాన్ 20 that will be scored from the second year. So treat them as a bonus. మనకి ఫస్ట్ ఒక 20 అయితే గ్యారంటీగా రావాలి. వాటి తర్వాత ఇంకెన్ని మార్కులు వస్తే అంత మంచిది. సో కాబట్టి ఫస్ట్ ఇయర్ అన్ని ఈజీ ఉంటాయి. సెకండ్ ఇయర్ ఈ మధ్య మీరు కంప్లీట్ చేసుకుని ఉన్నారు కాబట్టి 1 month బ్యాకే. సో మనకి ఇంకా దాంట్లో కొన్ని మార్క్స్ వస్తే కనుక మోర్ దాన్ 25-30 వస్తున్న కొద్దికి మీకు మంచి ర్యాంక్ వస్తుంది. ఫిజిక్స్లో స్కోర్ చేయటమే చాలా ఇంపార్టెంట్. సో 174 జాయిన్ అయ్యారు స్టూడెంట్స్. స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ది పదార్థాల ఉష్ణ ధర్మాలు, మెకానికల్ ప్రాపర్టీస్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇది నెక్స్ట్ చాప్టర్ మనం డిస్కస్ చేయాల్సింది. పదార్థాల ఉష్ణ ధర్మాలు. దీంట్లో కనుక తీసుకుంటే ఫస్ట్ ఉష్ణము, ఉష్ణోగ్రత అనే దాన్ని మనం డిస్కస్ చేస్తాం. టెంపరేచర్ and heat. So in that one we have some more definitions are also there. So one by one we discuss accordingly. So good, 200 joined. Now we'll start it. Thermal properties, thermodynamics, kinetic theory of gases. పదార్థాల ఉష్ణ ధర్మాలు, ఉష్ణగతి శాస్త్రం, అణుచలన సిద్ధాంతం, ఈ 3 కూడా మనకి ఉష్ణంకి సంబంధించినటువంటిది. అంతా కూడా హీట్కి రిలేట్ అయి ఉంటుంది. ఇదంతా కూడా మనకి హీట్ రిలేట్ అయి ఉంటుంది. సో కాబట్టి దీంట్లో మనం పదార్థాల ఉష్ణ ధర్మాలు అనేటటువంటి వాటిని చెక్ చేద్దాం. దీంట్లో మనకి ఉష్ణము, టెంపరేచర్ అండ్ ఉష్ణము, హీట్, ఉష్ణోగ్రత, టెంపరేచర్. ఉష్ణము, హీట్, ఉష్ణోగ్రత, టెంపరేచర్ అనే 2 మెయిన్ కాన్సెప్ట్స్ మీద ఇదంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పటి వరకు మనం చూసిన వాటిల్లో హీట్ అండ్ టెంపరేచర్ అనేటటువంటివి లేవు ఇప్పటి వరకు అయిన టాపిక్స్ లో. సో కాబట్టి మనం ఇక్కడి నుంచి హీట్, టెంపరేచర్ గురించి మనం డిస్కస్ చేస్తాం. సో హీట్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ యువర్ బాడీ ఎట్ హయ్యర్ టెంపరేచర్ టు ద లోవర్ టెంపరేచర్ డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ టెంపరేచర్ అని చెప్తాం. హీట్ ఈజ్ ఏ form of energy which flows from your body at higher temperature to the lower temperature due to the difference in temperatures గా చెప్తాం. సో టెంపరేచర్ ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ హాట్నెస్ ఆర్ కూల్నెస్ ఆఫ్ ఈ బాడీ అంటాం. సో లేకపోతే ఒక వస్తువు నుంచి ఇతర వస్తువులకు ఉష్ణాన్ని బదిలీ చేయగల సామర్థ్యాన్ని నిర్ణయించే ఉష్ణీయ స్థితి అంటాం. అంటే స్టేట్ ఆఫ్ హీట్ని. The temperature is the thermal condition of a body which determine the ability of transfer of heat to the other bodies. దీన్ని మనం ఇక్కడ ఏం చెప్తామంటే ఉష్ణోగ్రత అంటాం. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఫ్లో ఫ్రమ్ ఏ బాడీ ఎట్ హైయర్ టెంపరేచర్ టు లోయర్ టెంపరేచర్ డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ దేర్ టెంపరేచర్. సో 2 వస్తువుల మధ్య ఉష్ణోగ్రతలో ఉండేటటువంటి భేదం వల్ల వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి ప్రవహించేటటువంటి ఉష్ణరాశి హీట్, ఉష్ణము అంటాం. అలాగే టెంపరేచర్ అంటే మెజర్మెంట్ ఆఫ్ హాట్నెస్ ఆర్ కూల్నెస్ ఆఫ్ ఏ బాడీ అంటాం.
సో అలాగే దీంట్లో ఇది ఒక వస్తువు నుంచి ఇతర వస్తువుకు ఉష్ణాన్ని బదిలీ చేయగల సామర్థ్యాన్ని నిర్ధారించే వస్తువు యొక్క ఉష్ణీయ స్థితిని స్టేట్ కనుక తీసుకున్నట్లయితే స్టేట్ ఆఫ్ హీట్ ని ట్రాన్స్ఫర్ ఆఫ్ హీట్ ని మనం టెంపరేచర్ అనుకుంటాం. హీట్ ఈజ్ ఏ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ విచ్ ఫ్లోస్ ఫ్రమ్ ఏ బాడీ ఎట్ హైయర్ టెంపరేచర్ టు ద లోవర్ టెంపరేచర్ అంటాం. టెంపరేచర్ ఈజ్ ద మెజర్మెంట్ ఆఫ్ హాట్నెస్ ఆర్ కూల్నెస్ ఆఫ్ ఏ బాడీ. ఓకే, సో ఉష్ణీయ స్థితిని గుర్తించేటటువంటి సామర్థ్యాన్ని నిర్ధారించే వస్తువు యొక్క ఈ క్వాంటిటీని, ఈ ఎబిలిటీని మనం ఏమంటామంటే హీట్ అంటాం. సో ఒకసారి చూడండి, సౌండ్ వస్తూనే ఉందనుకుంటున్నాను. మిగతా వాళ్ళు ఎవరు అబ్జెక్ట్ చేయటం లేదు, ఎవరు ఒకళ్ళు సౌండ్ రావట్లేదని పెట్టారు. ఒకసారి చెక్ చేసుకోండి అమ్మా మీది ఆడియో. సో నెక్స్ట్ దీంట్లో మనకి ఒక వస్తువు యొక్క ఉష్ణ స్థితిని కొలిచే సాధనాన్ని థర్మామీటరు అంటాం. ఒక వస్తువు యొక్క ఉష్ణ స్థితిని కొలిచేటటువంటి సాధనాన్ని థర్మామీటర్ అంటాం. సో హియర్ ద థర్మామీటర్ is a device which is used to measure the temperature of the body. సో ఇక్కడ మనము ఒక థర్మామీటర్ని యూజ్ చేసేటప్పుడు మనం ఉష్ణోగ్రత ఫస్ట్ ఇక్కడ దాని గురించి చర్చించే ముందు ఈ ఉష్ణోగ్రతను కొలవడానికి కొన్ని సిస్టమ్ ఆఫ్ కొన్ని స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్ అనేటటువంటివి ఉన్నాయి. సెల్సియస్ స్కేలు, ఫారెన్హీట్ స్కేలు, కెల్విన్ స్కేల్ అనేవి. దీంట్లో కొన్ని ఫిక్స్డ్ పాయింట్స్ అనేవి ఉంటాయి, ఫిక్స్డ్ పాయింట్స్ అంటాం. సో దీంట్లో 2 types ఆఫ్ ఫిక్స్డ్ పాయింట్ ఉంటాయి. ఆ ఫిక్స్డ్ పాయింట్ అంటే లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం, అధో స్థిర బిందువు, అలాగే ఊర్ధ్వ స్థిర బిందువు అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం. లోయర్ ఫిక్స్డ్ పాయింట్, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్. సో ఐస్ పాయింట్ ని లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అని, అలాగే ఇక్కడ స్టీమ్ పాయింట్ ని అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అని అంటే, ఇక్కడ చూడండి, మంచు స్థానం అంటే ఐస్ పాయింట్ అండి, నీరు బాష్పీభవన స్థానం స్టీమ్ పాయింట్. ఈ రెండింటిని మనము లోయర్ ఫిక్స్డ్ పాయింట్, అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ అంటాం. సో ఈ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్, లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని మనం ఒక స్కేల్ ని క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ మనకి ఈ జనరల్ గా యూజ్ చేసేటటువంటి ఫార్ములా ఏంటంటే స్కేల్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ అనేది ఒక కాన్స్టెంట్ గా ఉంటుంది. దిస్ ఈస్ ద ఫార్ములా. స్కేల్ మైనస్, ఇక్కడ ఎస్ అనేటటువంటిది సెంటిగ్రేడ్ కానీ, ఫారెన్ హీట్ కానీ, కెల్విన్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. ఇది ఒక స్థిర రాశి అంటాం. ఇట్స్ ఏ కాన్స్టెంట్. స్కేల్ మైనస్ లోయర్ ఫిక్స్డ్ పాయింట్ బై అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ మైనస్ లోవర్ ఫిక్స్డ్ పాయింట్, ఇట్ ఈస్ ఏ కాన్స్టెంట్ గా చెప్తాం. ఓకే, సో ఇది మనకి సెంటిగ్రేడ్ స్కేలు, ఫారెన్ హీట్ స్కేలు, కెల్విన్ స్కేలు జనరల్ గా మనం యూజ్ చేసేటటువంటి స్కేల్స్. సో సెంటిగ్రేడ్ స్కేల్ కనుక తీసుకున్నట్లయితే దాంట్లో లోవర్ ఫిక్స్డ్ పాయింట్ 0, నెక్స్ట్ అప్పర్ ఫిక్స్డ్ పాయింట్ 100, ఇక్కడ 212, 32 తీసుకుంటాం. ఆ రెండింటి మధ్య రిలేషన్ కనుక తీసుకున్నట్లయితే, సెంటిగ్రేడ్ స్కేల్ కి ఫారెన్ హీట్ స్కేల్ కి ఉన్న రిలేషన్ C/100 ఈజ్ ఈక్వల్ టు F-32/180. ఇది రిలేషన్. ఇదే మళ్ళా K-273 బై దిస్ ఈజ్ ఈక్వల్ టు K-273/373 అంటే 100 అవుతుంది. ఇవి కెల్విన్ స్కేల్ కి, సెంటిగ్రేడ్ స్కేల్ కి, ఫారెన్ హీట్ స్కేల్ కి, ఈ మూడిటికి మధ్య ఉన్నటువంటి రిలేషన్. సెంటిగ్రేడ్ స్కేలు, ఫారెన్ హీట్ స్కేలు, కెల్విన్ స్కేల్. సో దీన్ని బేస్ చేసుకొని మనకి ఒక స్కేల్లో ఉన్నటువంటి టెంపరేచర్ని ఇంకొక స్కేల్లోకి మనం కన్వర్ట్ చేస్తాం. C/100 ఈజ్ ఈక్వల్ టు F-32/180. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఒక స్కేల్లో ఉన్నటువంటి దాన్ని ఇంకొక స్కేల్లోకి మనం కన్వర్ట్ చేస్తాం. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మామీటర్స్ కూడా ఉంటాయి. ఈ కన్వర్షన్లో మనం C/100 ఈజ్ ఈక్వల్ టు F-32/180 కాబట్టి కొంచెం ఆగింది, స్ట్రక్ అయింది, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. C-0/100 ఈజ్ ఈక్వల్ టు F-32/180. సో ఇక్కడ మనం 0ని కనుక క్యాన్సిల్ చేస్తే, స్క్రీన్ షేరింగ్ ఆఫ్ అయింది, షేర్ చేస్తున్నాను.
కంగారు పడకండి, కనపడట్లేదని. హోప్ దిస్ ఈజ్ విజిబుల్ టు యూ నౌ. దీంట్లో చూడండి, ఇక్కడ ఈ రెండింటికి మధ్య రిలేషన్ 3 స్కేల్స్ మధ్య రిలేషన్ కనుక చూసినట్లయితే C/100 is equal to F minus 32/180 is equal to K minus 273/100. ఫస్ట్ ఈ రెండింటికి రిలేషన్ చూసాను అనుకోండి. C/100 is equal to F minus 32/180. ఇది సెంటిగ్రేడ్ స్కేల్ కి ఫారెన్ హీట్ స్కేల్ కి మధ్య రిలేషన్. సో ఇక్కడ 0 క్యాన్సిల్ అయితే C is equal to 10/18 into F minus 32. సో అప్పుడు ఏమవుతుంది, 5/9 into C is equal to 5/9 into F minus 32 అవుతుంది. సో కాబట్టి ఒక వాల్యూని మీకు ఫారెన్ హీట్ లో ఇస్తే దాన్ని సెంటిగ్రేడ్ లో కన్వర్ట్ చేయటం. ఇది సెంటిగ్రేడ్ టు ఫారెన్ హీట్. ఏదన్నా ఫారెన్ హీట్ టు సెంటిగ్రేడ్. ఫారెన్ హీట్ లో ఏదన్నా ఇస్తే మీకు దాన్ని సెంటిగ్రేడ్ లో కన్వర్ట్ చేయడానికి ఈ ఫార్ములా వాడతాం. సో అలాగే ఇప్పుడు ఫారెన్ హీట్ టు సెంటిగ్రేడ్ కావాలనుకోండి, 9/5C plus 32 is equal to F. సెంటిగ్రేడ్ లో ఇచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే అది ఫారెన్ హీట్ లో కన్వర్ట్ అవుతుంది, ఈ ఫార్ములా యూజ్ చేసి. అలాగే సెంటిగ్రేడ్ టు కెల్విన్ కనుక తీసుకుంటే ఈ రెండింటికి మధ్య రిలేషన్ C/100 is equal to K minus 273/100. సో 100 క్యాన్సిల్, C plus 273 is equal to K. కాబట్టి సెంటిగ్రేడ్ ఇస్తే దీన్ని కెల్విన్ లో ఇలా మార్చవచ్చు. ఓకే, అలాగే C is equal to K minus 270. సో కాబట్టి మనకి 27 డిగ్రీ సెంటిగ్రేడ్ is equal to హౌ మెనీ కెల్విన్ అన్నారు అనుకోండి. అప్పుడు ఏం చేయాలా, ఈ 27 కి కెల్విన్ లో కన్వర్ట్ చేయాలి. కాబట్టి ఈ C ప్లేస్ లో 27 రాస్తే 273 plus 27 అది 300 కెల్విన్ అయిపోతుంది. సో ఇది ఈ 3 స్కేల్స్ కనుక తీసుకుంటే సెంటిగ్రేడ్ స్కేలు, కెల్విన్ స్కేలు, ఫారెన్ హీట్ స్కేల్స్ మధ్య ఉన్నటువంటి రిలేషన్. సో దీంట్లో మనకి థర్మామీటర్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మామీటర్స్ ఉన్నాయండి. సో ఇవి థియరీ సంబంధించినటువంటిది, ఇది పెద్దగా ఉపయోగపడేటువంటిది కాదు, అయినా సరే రాద్దాం. లిక్విడ్ థర్మామీటర్స్, గ్యాసెస్ థర్మామీటర్స్, రెసిస్టెన్స్ థర్మామీటర్స్, వేపర్ ప్రెషర్ థర్మామీటర్స్, థర్మో ఎలక్ట్రిక్ థర్మామీటర్స్, రేడియేషన్ థర్మామీటర్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మామీటర్స్ ఉంటాయి. సో వాటిల్లో మనకి ఇక్కడ ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మామీటర్స్. సో ఇక్కడ వేపర్ ప్రెషర్ థర్మామీటర్ కనుక తీసుకున్నట్లయితే దీంట్లో మనకి P0, P100, PT, 0, 100T దగ్గర ఉన్నటువంటి ప్రెషర్స్ అనుకుంటే, సో అప్పుడు దాన్ని మనం ఈ PT minus P0 by P100 minus P0 is equal to T/100 అనేటువంటి ఫార్ములాని బేస్ చేసుకొని మనం ఇక్కడ దాని యొక్క ప్రెషర్ని కానివ్వండి, టెంపరేచర్స్ కానివ్వండి, ఏ ఫిజికల్ క్వాంటిటీ కావాలంటే దాన్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, ఏం అర్థం కాలేదో నాకు అర్థం కాలేదు, మీకు ఏది అర్థం కావాలంటే చెప్పండి. ఇక్కడ సెంటిగ్రేడ్ కి, కెల్విన్ కి, ఫారెన్ హీట్ కి రిలేషన్ వేసామండి. దీంట్లో సెంటిగ్రేడ్ కి, కెల్విన్ కి, ఫారెన్ హీట్ కి రిలేషన్. ఫారెన్ హీట్ లో ఇస్తే దాన్ని సెంటిగ్రేడ్ లో కన్వర్ట్ చేయొచ్చు, లేదా కెల్విన్ లో ఇచ్చిన సెంటిగ్రేడ్ లో కన్వర్ట్ చేయొచ్చు, లేదా ఒక 2 న్యూమరికల్స్ చేద్దాం దీని మీద, మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఈజీనే ఇది. సో ఇవి మనకి THER థర్మామీటర్, DER కాదు. చదివావమ్మా ఫస్ట్ ఇయర్ నువ్వు? థర్మామీటర్ వాడావా ఎప్పుడన్నా? థర్మామీటర్ వాడావమ్మా? ఒకసారి చూడండి, ఇది మనకి థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ సంబంధించినటువంటిది. థర్మామీటర్ స్పెల్లింగ్ DER, THER అని అడుగుతున్నారు ఎవరో, పేరు లేదు దాని మీద. సో ఇది మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మామీటర్లు కనుక తీసుకున్నట్టు, లిక్విడ్ థర్మామీటర్స్ అంటే ద్రవ థర్మామీటర్లు, వాయు థర్మామీటర్లు, ఇలా తెలుగులో కూడా వీటిని ఇలా రాస్తాం. సో విద్యుత్ నిరోధక థర్మామీటర్లు, ఉష్ణ థర్మామీటర్లు, బాష్పపీడన థర్మామీటర్లు. సో ఈ ఫార్ములాని బేస్ చేసి మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు.
అది సంగతి. సో ఇది ఒకసారి చూడండి. ఇది మనకి ఈ టైప్స్ ఆఫ్ థర్మామీటర్స్ ఇవి ఇలా ఉన్నాయి. ఓకే, సో ఇవి థర్మామీటర్ కి సంబంధించినటువంటిది. మనం ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థర్మామీటర్స్ ఇక్కడ చూడండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ దీంట్లో మనకి ఈ థర్మామీటర్స్, టైప్స్ ఆఫ్ థర్మామీటర్స్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు మెకానికల్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ అనేటటువంటి దాంట్లోకి మనం ఎంటర్ అవుతాం. దీంట్లో మనకి ఉష్ణ వ్యాకోచం గురించి, దీంట్లో సాలిడ్స్ ముఖ్యంగా ఘన పదార్థాల వ్యాకోచం గురించి మనకి డిస్కషన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి పదార్థాలు గనక తీసుకున్నట్లయితే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ కాబట్టి మనకి ఇక్కడ మ్యాటర్ అనేటటువంటిది పదార్థాలని 3 రకాలుగా తీసుకుంటాం. ఒకటి ఘన పదార్థాలు, ఘన పరిమాణం కాదండి, ఇది ఘన పదార్థాలకి రాస్తున్నాం. 2 ద్రవాలు, 3 వాయు పదార్థాలు. సో సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసెస్, ఇవి 3 తీసుకుంటాం. సో సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, ఈ 3 తీసుకుంటాం. సో సాలిడ్స్ కనుక తీసుకుంటే మీకు తెలుసు, అణువుల మధ్య దూరం అనేటటువంటిది చాలా తక్కువ ఉంటుంది, క్లోజ్లీ ప్యాక్డ్ అంటాం. ఇవి కొంచెం దూరంగా, అణువుల మధ్య దూరం కొంచెం సాలిడ్స్ తో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటుంది, లూజ్లీ ప్యాక్డ్. గ్యాసెస్ కనుక తీసుకుంటే వెరీ లూజ్లీ ప్యాక్డ్ గా తీసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వి డిస్కస్ అబౌట్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్. సో దానికి సంబంధించినటువంటి కొన్ని ఫార్ములాస్ ఫస్ట్ చూద్దాం. సో తర్వాత లిక్విడ్స్ కి, గ్యాసెస్ కి వెళ్దాం. ఎక్స్పాన్షన్ ఆఫ్ సాలిడ్స్. ఫస్ట్ సాలిడ్స్ కనుక తీసుకుంటే ఘన పదార్థాల వ్యాకోచం. ఘన పదార్థాల వ్యాకోచం, ఇది ఉష్ణ వ్యాకోచానికి సంబంధించినది. సో జనరల్ గా ఏదైనా ఒక మెటల్ రాడ్ గనక తీసుకుంటే, ఏదైనా లోహపు కడ్డీ గనక తీసుకుంటే దాని పొడవు L1 ఉంది, అది T1 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర ఉందండి. సో దాన్ని T2కు వేడి చేస్తే దాని పొడవు L2 అయింది. ఇఫ్ యూ హీట్ ఇట్ టు T2 డిగ్రీ సెంటీగ్రేడ్, దెన్ ద లెంత్ బికమ్స్ L2. ద చేంజ్ ఇన్ లెంగ్త్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ఇనీషియల్ లెంత్. దీన్ని థర్మల్ ఎక్స్పాన్షన్ అంటాం. దీంట్లో వచ్చినటువంటి పెరుగుదల తొలి పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది, అలాగే ఉష్ణోగ్రతలో భేదానికి కూడా అనులోమానుపాతంలో ఉంటుంది, T2 మైనస్ T. సో ఈ రెండింటి నుంచి L2 మైనస్ L1 ప్రపోర్షనల్ టు బోత్ L1 అండ్ T2 మైనస్ T1. సో ఇప్పుడు L2 మైనస్ L1 ఈజ్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ ఆల్ఫా ఇంటూ L1 ఇంటూ T2 మైనస్ T. Therefore here alpha is equal to L2 minus L1 by L1 into T2 minus T. So here alpha is known as coefficient of linear expansion. Okay, coefficient of linear expansion, దైర్ఘ్య వ్యాకోచ గుణకము అంటాం. ఆల్ఫాని దైర్ఘ్య వ్యాకోచ గుణకం అంటాం. సో ఇక్కడ L2 మైనస్ L1 ని డెల్టా L అని రాయొచ్చు. ఇక్కడ L1 ని ఇనీషియల్ లెంగ్త్ ని L అనుకుంటే, ఆల్ఫా L ఈజ్ ఈక్వల్ టు డెల్టా L బై L ఇంటూ T2 మైనస్ T1 ని డెల్టా T అని రాస్తాను, ఇలా రాయొచ్చు. T2 మైనస్ T1 ఈజ్ ఈక్వల్ టు డెల్టా T గా రాస్తాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ డెల్టా L బై L ఇంటూ డెల్టా T అని రాస్తాం. ఆల్ఫా ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. ఇక్కడ సెకండ్ ఫైనల్ లెంగ్త్ కావాలి అనుకుంటే L2 ఈజ్ ఈక్వల్ టు L1 ప్లస్ ఆల్ఫా L1 T2 మైనస్ T. సో L1 కామన్ తీస్తే 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ T2 మైనస్ T. L2 ఈజ్ ఈక్వల్ టు L1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా T2 మైనస్ T1. ఓకే, ఇది L2ని మనం తీసుకోవచ్చు. సో L2 ఈజ్ ఈక్వల్ టు L1 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా T2 మైనస్ T1. ఇది పొడవుకు సంబంధించినటువంటి ఇది ఘన పదార్థాల వ్యాకోచంలో మనకి ఫస్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ అంటాం.
ఇక్కడ ఒక మెటల్ రాడ్ తీసుకున్నాం, ఇనీషియల్ లెంగ్త్ ఫైనల్ లెంగ్త్ అనుకోండి, ఎక్స్పాండ్ అయింది అంటే మనకి అది మైక్రోస్కోపీలో ఎక్స్పాండ్ అవుతుందండి. చాలా ఎక్కువ ఎక్స్పాన్షన్ ఉండదు, అది మైక్రోస్కోపీ లెవెల్లో ఉంటుంది. ఇంటూ 10⁻⁻9 -10 -15 రేంజ్ లో ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది ఎక్స్పాన్షన్ అనేది. అది ఒక్కొక్క మెటీరియల్కి అది ఫిక్స్డ్ గా కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇఫ్ యూ కన్సిడర్ ద మెటల్ ప్లేట్ ఆఫ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A1 కనుక తీసుకుంటే ఎట్ టెంపరేచర్ T1, సో ఏరియా ఇంక్రీజ్ టు A2 at temperature T2. So A2 minus A1 proportional to again A1 and A2 minus A1 proportional to T2 minus T2. So from these two we can written as A2 minus A1 proportional to both A1 into T2 minus T1. So A2 minus A1 is equal to a constant beta into A1 into T2 minus T1. So here beta is equal to A2 minus A1 by A1 into T2 minus T1. So this is also delta A by A into delta T. ఇక్కడ బీటాని కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్ అంటాం, విస్తీర్ణ వ్యాకోచ గుణకం అని. సో అలాగే ఇన్స్టెడ్ ఆఫ్ ఏరియా ఇఫ్ యూ టేక్ ద వాల్యూమ్, ఒక క్యూబ్ తీసుకున్నాం అనుకోండి. సో దీంట్లో దీని ఇనీషియల్ వాల్యూమ్ V1 ఎట్ టెంపరేచర్ T1, ఫైనల్ వాల్యూమ్ V2 ఎట్ టెంపరేచర్ T2 అనుకుంటే, సో గామా ఈజ్ ఈక్వల్ టు V2 minus V1 by V1 into T2 minus T1. సో ఇక్కడ గామాని ఏమంటామంటే కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్, ఘనపరిమాణ వ్యాకోచ గుణకం అంటాం. ఓకే, సో ఇది డెల్టా V by V into డెల్టా Tగా రాస్తాం. సో ఇక్కడ ఈ మూడిటికి కూడా మనం ఒక రిలేషన్ తీసుకొస్తాం. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్ బీటా ఈజ్ ఈక్వల్ టు 2 alpha. Quotient of volume expansion gamma is equal to 3 alpha. From these two, alpha is equal to beta by 2, alpha is equal to gamma by 3. So therefore, beta by 2 is equal to gamma by 3. Beta is equal to 2 by 3 gamma. Gamma is equal to 3 by 2 beta. So we can write the relation between alpha, beta, gamma like this. And the ratio of alpha, beta, gamma is equal to 1:2:3 గా చెప్తాం. ఇది ఆల్ఫా బీటా గామాల మధ్య రిలేషన్, కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ ఏరియల్ ఎక్స్పాన్షన్ అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. సో జనరల్ గా ఐరన్, కాపర్ ఇవి తీసుకుంటే పవర్ 10⁻⁻6 ఉంటాయండి. సో -6 అంటే వాటి విలువ చాలా తక్కువ ఎక్స్పాండ్ అవుతుంది. సో కాపర్ కి, ఐరన్ కి, కాపర్ కి, బ్రాస్ కి కనుక తీసుకున్నట్లయితే 12 into 10⁻⁶ per degree centigrade, అండ్ కాపర్ 17 into 10⁻⁶, బ్రాస్ 18 into 10⁻⁶ గా తీసుకుంటాం. సో ఇవి ఆల్ఫా, బీటా, గామా రిలేషను. సో ఇక్కడ మనకి ఘనపదార్థ వ్యాకోచ గుణకాన్ని ఫారెన్హీట్ సెల్సియస్ కి 5/9 టైమ్స్ ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ ఫార్ములా. సో ఇక్కడ సెల్సియస్ స్కేల్ కి, ఫారెన్హీట్ స్కేల్ కి, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం అనకండి, సెల్సియస్, ఫారెన్హీట్ ఇంగ్లీష్ లో కూడా అదే మాట్లాడుతున్నాం కాబట్టి. సో సాలిడ్స్ లో దైర్ఘ్య వ్యాకోచ గుణకము అంటే కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఫారెన్హీట్ సెల్సియస్ విలువకి 5/9 టైమ్స్ ఉంటుంది. ఓకే, ఫారెన్హీట్ ఈజ్ 5/9 టైమ్స్ ఆఫ్ సెల్సియస్ వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఘనపదార్థం యొక్క దైర్ఘ్య వ్యాకోచ గుణకం 18 into 10⁻⁶ అయితే ఫారెన్హీట్ స్కేల్లో దానికి 5/9 into 18 into 10⁻⁶ తో మనం రిప్రజెంట్ చేస్తాం. అప్పుడు 10 into 10⁻⁶ అవుతుంది. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ వన్. ఓకే, యూ హ్యావ్ టు నోట్ దిస్ వన్. ఓకే, సో దట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఇన్ సెంటిగ్రేడ్ అండ్ ఫారెన్హీట్ స్కేల్స్. సో ఇది ఆల్ఫా, బీటా, గామా. దీంట్లో కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్, వేసవి కాలంలో ఇన్ సమ్మర్ there is space left between the two rails of a railway track, so to allow the expansion in summer. సో మనకి ఎండాకాలంలో 2 rails of a railway track గనక తీసుకున్నట్లయితే, సో వాటి మధ్య కొంత గ్యాప్ ఉండటం జరుగుతుంది. అది ఎందుకంటే ఎక్స్పాన్షన్ ని ఎలో చేయటానికి వీలుగా కొంత గ్యాప్ అనేటటువంటిది ఉంచడం జరుగుతుంది. టు ఎలో ద ఎక్స్పాన్షన్ ఇన్ సమ్మర్ గా తీసుకుంటాం.
అలాగే టెలిఫోన్ వైర్స్ ఆర్ లూజ్లీ ఫిక్స్డ్ బిట్వీన్ ద టూ పోల్స్ బికాస్ టు ఎలో ద కాంట్రాక్షన్ ఇన్ వింటర్. ఆ రెండింటి మధ్య టెలిఫోన్ వైర్స్ లూజ్ గా ఉంటాయి వింటర్ లో కాంట్రాక్షన్ ని ఎలో చేయటానికి. సో ఇలా మనకి కొన్ని వాటికి అలాగే ఇన్వార్ స్టీల్ కనుక తీసుకుంటే మెజరింగ్ టేప్స్ ఆర్ మేడ్ విత్ ఇన్వార్ స్టీల్. అంటే కొలిచేటటువంటి స్కేల్స్ ని ఇన్వార్ స్టీల్ తో వాడతాం, ఎందుకంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇలా థియరిటికల్ అప్లికేషన్స్ మీకు చాలా ఉన్నాయి. సో అలాగే ఏవైనా ఇఫ్ టూ రాడ్స్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్ తీసుకున్నాం అనుకోండి, వేరు పదార్థాలకు చెందినటువంటి రెండు లోహపు కడ్డీలు కనుక తీసుకున్నట్లయితే వాటి మధ్య ఉండేటటువంటి డిఫరెన్స్ అనేటటువంటిది, డిఫరెన్స్ ఆఫ్ లెంత్ ఆల్ టెంపరేచర్ దగ్గర కాన్స్టెంట్ గా ఉండాలి అంటే మనకి ఒక కండిషన్ ఉంది. సో ఆ కండిషన్ ఏంటంటే L1 ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు L2 ఆల్ఫా 2. L1 ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు L2 ఆల్ఫా 2. ఇది మనకి ఆల్రెడీ ఈ అప్లికేషన్స్ లో ఇది ఒకటి ఇంపార్టెంట్. దీని మీద కూడా మనకు ఒక 1 or 2 న్యూమరికల్స్ అనేటటువంటివి ఉన్నాయి. అంటే అన్ని ఉష్ణోగ్రతల వద్ద కనుక తీసుకున్నట్లయితే వేరు లోహాలతో వేరు లోహపు కడ్డీలు కనుక తీసుకుంటే వాటి మధ్య పొడవుల్లో తేడా అన్ని ఉష్ణోగ్రతల వద్ద సమానం. సో అటువంటి దాంట్లో ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం మనం. ఓకే, తెలుగు మీడియంలో చూడండి, వేరు లోహాలతో తయారు చేయబడినటువంటి కడ్డీల మధ్య పొడవుల్లో తేడా అన్ని ఉష్ణోగ్రతల్లో సమానమైతే L1 ఆల్ఫా 1 ఈజ్ ఈక్వల్ టు L2 ఆల్ఫా 2 అనే ఫార్ములాని యూజ్ చేస్తాం. సో వాటి మధ్య తేడా ఎక్స్ అనుకున్నట్లయితే L1 కావాలంటే ఎక్స్ ఆల్ఫా 2 బై ఆల్ఫా 1 డిఫరెన్స్ ఆల్ఫా 2, L2 ఎక్స్ ఆల్ఫా 1 బై ఆల్ఫా 1 మైనస్ ఆల్ఫా 2. సో దీంట్లో ఇది మనకి ఒక అప్లికేషన్స్. అలాగే మనకి సమ్మర్లో కనుక తీసుకుంటే, సమ్మర్లో కానివ్వండి వింటర్లో కానివ్వండి, పెండ్యులం క్లాక్స్ లోలక గడియారాలు టైంని తప్పు చూపించడం జరుగుతుంటుంది. సో ద లాస్ ఆర్ గెయిన్ ఆఫ్ టైమ్ ఇన్ summer or winter because of the expansion and contraction of the pendulum clocks. So because of that there will be some lag or fast in time will be takes place. సో పొడవులో పొడవు పెరగటం వలన లేదా తగ్గటం వలన మనకి లోలక గడియారాలు తప్పు సమయాన్ని చూపిస్తాయి. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు, సింపుల్ హార్మోనిక్ మోషన్ అనేటటువంటి చాప్టర్లో చదువుకున్నాం, T ఈజ్ ఈక్వల్ టు 2.2L/G. సో ఎల్ వాల్యూ చేంజ్ అయినట్లయితే మనకి టీ వాల్యూలో కూడా చేంజెస్ అనేవి వస్తాయి. కాబట్టి మనకి ఈ దీంట్లో వచ్చేటటువంటి లాస్ ఆర్ గెయిన్ ఆఫ్ టైం, అది కోల్పోయినటువంటిది లేదా గ్రహించేటటువంటి కాలాన్ని కనుక తీసుకున్నట్లయితే కాలము మరియు కాల శాతాన్ని ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇది అలాగే మనము మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లో స్ట్రెస్ అన్నాం, F/A ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ అన్నాం. అక్కడ Y ఈజ్ ఈక్వల్ టు F/A ఇంటూ L/E. ఇక్కడ థర్మల్ స్ట్రెస్ థర్మల్ ఫోర్స్ అనేటటువంటివి రెండు ఫార్ములాస్ ఉన్నాయి. సో థర్మల్ ఫోర్స్ అంటే ఉష్ణ బలము అంటాం దీన్ని. సో ఇక్కడ F ఈజ్ ఈక్వల్ టు YA ఆల్ఫా డెల్టా T అంటాం. సో ఇది థర్మల్ ఫోర్స్, ఉష్ణీయ బలము అంటాం దీన్ని. సో ఈ థర్మల్ ఫోర్స్ ని మనం క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇది ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయండి. ఇది ఏ చాప్టర్ తో లింక్ అయి ఉందంటే మనకి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ లో అక్కడ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ది మెటీరియల్ ఆఫ్ ది వైర్ తో రిలేట్ అయి ఉంది. ఇది దీని ఉష్ణ బలము అంటాం. F ఈజ్ ఈక్వల్ టు YA ఆల్ఫా డెల్టా T ఆర్ T2 మైనస్ T1 తో రిప్రజెంట్ చేస్తాం. ఇది మనకి ఈ సాలిడ్ కి సంబంధించినటువంటిది. సో ఇవి మెయిన్ గా మనకి సాలిడ్స్ లో వచ్చేటటువంటి ఫార్ములాస్. అలాగే సో భిన్న శాతము అనేటటువంటి దాని మీద కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. పొడవులో భిన్న శాతము అనేది ఎలా ఉంటుంది, ఘనపరిమాణంలో మార్పు శాతం, వైశాల్యంలో మార్పు శాతం, పొడవులో మార్పు శాతం అనేటటువంటివి. అంటే ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ లెంగ్త్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా, పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్ కనుక తీసుకున్నట్లయితే వాటిని కూడా మనం ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ మెటీరియల్ యూజ్ చేసినటువంటి ఫార్ములాని బేస్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి తెలిసినట్లయితే మనం ప్రాబ్లమ్ సాల్వింగ్ లో మనకి ఇవన్నీ ఉపయోగపడతాయి.
ఓకే. సో దీంట్లో మనకి పర్సంటేజ్ చేంజ్ ఇన్ లెంగ్త్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఏరియా, పర్సంటేజ్ చేంజ్ ఇన్ వాల్యూమ్, ఫ్రాక్షనల్ చేంజెస్ అన్నీ కూడా మనం ఈ ఫార్ములాని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయొచ్చు సాలిడ్స్ లో. ఓకే. సో ఇట్లా ఇంకా చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి దీంట్లో మనకి సాలిడ్స్ లో కనుక తీసుకున్నట్లయితే. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మెటల్ స్కేల్ కనుక దాన్ని క్యాలిబ్రేట్ చేసామనుకోండి ఒక టెంపరేచర్ దగ్గర, ఒక మెటల్ స్కేల్ కనుక తీసుకున్నట్లయితే T°C దగ్గర దాన్ని క్యాలిబ్రేట్ చేసాం అనుకోండి, తయారు చేసాం అనుకుందాం. ఇది T°C దగ్గర తయారు చేసాం. ఒక పెన్నో పెన్సిలో ఒక 10 సెంటీమీటర్ అని క్యాలిక్యులేట్ చేసాం. ఈ ఒక పెన్నుని ఈ స్కేల్ మీద 10 సెంటీమీటర్ గా దాన్ని మెజర్ చేసాం. సో ఇఫ్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్ ఇంక్రీజ్ టు T1°C విచ్ ఈస్ గ్రేటర్ దాన్ T°C. మనము ఈ స్కేల్ ని T1°C దగ్గర యూజ్ చేస్తున్నాం. అది T కంటే చాలా ఎక్కువ తీసుకోవాలి, కొంచెం కాదు. అప్పుడు ఏమైతుందంటే స్కేల్ ఎక్స్పాండ్ అయ్యి ఈ పాయింట్ ఇక్కడ చేసిన మార్క్ ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఇది ఇప్పుడు 10 సెంటీమీటర్ మార్క్ అవుతుంది. ఇందాక ఇది 10 సెంటీమీటర్ మార్కు, ఇప్పుడు ఇది 10 సెంటీమీటర్ మార్క్ అవుతుంది. ఇది 9 సెంటీమీటర్ మార్క్ అవుతుంది. కాబట్టి దీని పొడవు తగ్గినట్లుగా అనిపిస్తుంది, ఈ పెన్సిల్ పొడవు తగ్గినట్టుగా అనిపిస్తుంది. అలా కాకుండా T2°C దగ్గర వాడాం, దట్ ఈస్ లెస్ దాన్ T°C అని. ఈ స్కేల్ కంప్రెస్ అవుతుంది, ఆ 10 ఇక్కడికి వస్తుంది ఇప్పుడు. సో ఈ పెన్సిల్ 11 అవుతుంది, అప్పుడు 11 లాగా అనిపిస్తుంది, పొడవేం మారదు. స్కేల్లో వచ్చే మార్పు వల్ల ఇవి ఈ మెజర్మెంట్ లో చేంజెస్ అనేవి వస్తాయి. సో కాబట్టి దాంట్లో వచ్చేటటువంటి కరెక్షన్ ΔL అనుకున్నట్లయితే ఆ కరెక్టెడ్ వాల్యూకి ఒరిజినల్ వాల్యూని మధ్యలో తీసుకొని మనం ఒక ఫార్ములాని నోట్ చేస్తాం. అది ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి. ఏ మెటల్ స్కేల్ ఈజ్ క్యాలిబ్రేటెడ్ ఎట్ పర్టికులర్ టెంపరేచర్. ఓకే, ఇక్కడ ఒక స్కేల్ తీసుకుంటున్నాం, దీన్ని ఎంత డిగ్రీ క్యాలిబ్రేట్ చేసాం, T°C అనుకోండి. వెన్ స్కేల్ ఎక్స్పాండ్స్ అంటే హై టెంపరేచర్ దగ్గర కనుక యూజ్ చేస్తే, మనము హై టెంపరేచర్ దగ్గర కనుక యూజ్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, స్కేల్ ఎక్స్పాండ్ అయింది కాబట్టి మనం మెజర్ చేసేటటువంటి పెన్సిల్ లెంగ్త్ తగ్గినట్టు కనిపిస్తుంది. ఆ తగ్గింది ΔL అయితే కరెక్ట్ రీడింగ్ L+ΔL. ΔL తగ్గింది అనిపిస్తే కరెక్ట్ రీడింగ్ L+ΔL. అలాగే వెన్ స్కేల్ కాంట్రాక్ట్ అంటే టెంపరేచర్ డిక్రీజ్ అయింది అనుకున్నాం, ఇది టెంపరేచర్ ఇంక్రీజ్ అయింది అనుకున్నాం. క్యాలిబ్రేటెడ్ ఎట్ పర్టికులర్ టెంపరేచర్ T అనుకున్నాం. స్కేల్ని T దగ్గర తయారు చేసాం, T1 దగ్గర వాడాం, ఎక్స్పాండ్ అయింది కాబట్టి లెంగ్త్ తగ్గినట్టు అనిపిస్తుంది. కరెక్టెడ్ రీడింగ్ ఏంటంటే L+ΔL అవుతుంది. అలాగే స్కేల్ కాంట్రాక్ట్ అయింది అంటే తక్కువ టెంపరేచర్ దగ్గర వాడాం, లెంగ్త్ తగ్గినట్టు అనిపిస్తుంది, దాని కరెక్ట్ రీడింగ్ L-ΔL. L అనేటటువంటిది మనం మెజర్ చేసినటువంటి వాల్యూ, మనం కొలిచినటువంటి వాల్యూ. సో ఇవన్నీ కూడా మనకి అప్లికేషన్స్ ఆఫ్ సాలిడ్స్ లో ఉంటాయండి. చూస్తాను తెలుగులో ఉందేమో. తెలుగులో లేదండి ఇది నాకు తెలిసి. ఉన్నట్టుంది, వెయిట్ ఏ మినిట్. సో ఇవి సాలిడ్స్ కి సంబంధించినటువంటి అప్లికేషన్స్ అండి. సో దీనికి సంబంధించినటువంటి న్యూమరికల్స్ చేద్దాం. తర్వాత మనకి సాలిడ్స్ తర్వాత లిక్విడ్స్ ఉంటాయి. లిక్విడ్స్ కనుక తీసుకున్నట్లయితే లిక్విడ్స్ లో మనకి జనరల్ గా మనం ఆల్ఫా బీటా గామా ఎలా అయితే తీసుకున్నామో అక్కడ ఆల్ఫా బీటా గామా అనేటటువంటి ఉండవండి. ఎందుకంటే మనం తీసుకునేటటువంటి లిక్విడ్స్ కనుక తీసుకున్నట్లయితే వాటికి పొడవు వెడల్పు ఎత్తులు అనేటటువంటివి ఏమీ ఉండవు. ద్రవాలు కనుక తీసుకున్నట్లయితే వాటికి జనరల్గా ద్రవాలు కనుక తీసుకున్నట్లయితే లిక్విడ్స్కి పొడవు వెడల్పు ఎత్తులు ఉండవు. మనము ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఘనపరిమాణాన్ని మాత్రమే ఆక్రమిస్తాయి. సో దీనికి మనకి 2 రకాలైనటువంటి వ్యాకోచ గుణకాలు ఉంటాయి. ఒకటి గామా ఏ, కోఎఫిషియంట్ ఆఫ్ అప్పరెంట్ ఎక్స్పాన్షన్ అంటాం.
గామా ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ రియల్ ఎక్స్పాన్షన్ అంటాం. దీని దృశ్య వ్యాకోచ గుణకం అంటాం, దీని నిజ వ్యాకోచ గుణకం అంటాం. సో ద చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఇనీషియల్ వాల్యూమ్ ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్ రెండు కూడా సేమే, కాకపోతే ఇది అప్పరెంట్ చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఇనీషియల్ వాల్యూమ్ ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్. దిస్ ఈస్ ద రియల్ చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఇనీషియల్ వాల్యూమ్ ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్. సో వీటిని దృశ్య వ్యాకోచ గుణకము గామా ఏ, నిజ వ్యాకోచ గుణకము గామా ఆర్ అంటాం. ఈ రెండింటి మధ్య రిలేషన్ కనుక తీసుకుంటే గామా ఆర్ ఇజ్ ఈక్వల్ టు గామా ఏ ప్లస్ గామా జీ. నిజ వ్యాకోచ గుణకము ఈజ్ ఈక్వల్ టు దృశ్య వ్యాకోచ గుణకము ప్లస్ గామా జీ. అంటే ఇక్కడ జనరల్గా మెటీరియల్ ఆఫ్ ది కంటైనర్ ఈజ్ గ్లాస్ అనుకుంటే గామా జీతో రిప్రజెంట్ చేస్తాం. ఆ పాత్ర అనేది గాజుతో తయారు చేయబడి ఉంటే గామా జీ. దాని దీర్ఘ వ్యాకోచ గుణకము ఆల్ఫా అనుకుంటే, ఇఫ్ ఇట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్ ఈజ్ ఆల్ఫా, దెన్ వీ కెన్ రైట్ గామా ఆర్ ఈజ్ ఈక్వల్ టు గామా ఏ ప్లస్ 3 ఆల్ఫాతో రిప్రజెంట్ చేస్తాం. సో దీంట్లో ద్రవాల్లో ముఖ్యంగా మనకి ఏముంటుందంటే ఇంపార్టెంట్ థియరిటికల్ క్వశ్చన్ ఏంటంటే ఎనామల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అంటారు. నీటి అసంగత వ్యాకోచం అంటాం. నీటి అసంగత వ్యాకోచం అంటాం. దీన్ని ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అంటాం. ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్. సో నీటి అసంగత వ్యాకోచం అనేటటువంటిది ఇక్కడ ఒక చిన్న థియరిటికల్ క్వశ్చన్ ఉంది. జనరల్గా అన్ని లిక్విడ్స్ హీట్ చేస్తే ఎక్స్పాండ్ అవుతాయి. వాటర్ మాత్రం 0 to 4 degrees సెంటీగ్రేడ్ కాంట్రాక్ట్ అవుతుంది. గ్రేటర్ దాన్ 4 మళ్ళా ఎక్స్పాండ్ అవుతుంది. సో 0 to 4 కాంట్రాక్ట్, సంకోచింపబడుతుంది. ఆఫ్టర్ 4 degrees అగైన్ ఎక్స్పాండ్. అలాగే అన్ని లిక్విడ్స్ కూల్ చేస్తే కాంట్రాక్ట్ అవుతాయి. వాటర్ మాత్రం 4 degrees సెంటీగ్రేడ్ టు 0 degrees సెంటీగ్రేడ్ ఎక్స్పాండ్స్. ఆఫ్టర్ దట్ ఇంకా తగ్గిస్తే కాంట్రాక్ట్ అవుతుంది, ఎక్స్పాండ్స్. లెస్ దాన్ 0 degrees సెంటీగ్రేడ్ కాంట్రాక్ట్స్. సో ఈ పెక్యులర్ బిహేవియర్ ఏమంటామంటే ఎనామల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అంటాం. అన్ని ద్రవాలు వేడి చేస్తే వ్యాకోచిస్తాయి. వాటర్ 0 to 4 సంకోచిస్తుంది. అన్ని ద్రవాలు చల్లబరిస్తే సంకోచిస్తాయి. నీరు 4 to 0 వ్యాకోచిస్తుంది. నీటికి గల ఈ పర్టికులర్ బిహేవియర్ని, ఈ లక్షణాన్ని మనం ఏమంటామంటే ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అంటాం. సో ఎక్వాటిక్ యానిమల్స్ అనేటటువంటివి ఈ ధర్మాన్ని ఆధారంగా చేసుకొని, ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అనేటటువంటి దాన్ని బేస్ చేసుకొని జలచరాలు అనేటటువంటివి జీవించడానికి అవకాశం ఉంది. సో దీంట్లో ఈ ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అనే బిహేవియర్ని బేస్ చేసుకొని నీటికి 4 degrees సెంటీగ్రేడ్ దగ్గర గరిష్ట సాంద్రత ఉంటుంది అని కనుగొనడం జరిగింది. మ్యాక్సిమం డెన్సిటీ, గరిష్ట సాంద్రత అట్ 4 degrees సెంటీగ్రేడ్, 4 degrees సెంటీగ్రేడ్ దగ్గర నీటికి గరిష్ట సాంద్రత ఉంటుంది. వాటర్ హ్యాస్ మ్యాక్సిమం డెన్సిటీ అట్ 4 degrees సెంటీగ్రేడ్ అని చెప్తాం. ఓకే, సో ఇది లిక్విడ్స్ సంబంధించినటువంటిది. సో గ్యాసెస్కి సంబంధించినటువంటి వాటిని మనం కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్లో ఎక్కువ డిస్కస్ చేద్దాం. సో దీంట్లో మనకి ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ సంబంధించినటువంటి కూడా కొన్ని ఉన్నాయి. సరే, ఈ గ్యాసెస్ కనుక వెళ్ళే ముందు మనం ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ సంబంధించింది కూడా ఒకసారి చూద్దాం. ఈ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్లో అంటే ఇక్కడ ఉష్ణ ప్రసరణ అనేటటువంటిది 3 ఫార్మాట్లో జరుగుతూ ఉంటుంది. ఆ 3 ఫార్మాట్స్ ఏంటంటే, ఫస్ట్ కండక్షన్, ఉష్ణ వహనం అంటాం, కన్వెక్షన్, సంవహనం అంటాం, రేడియేషన్, వికిరణము అంటాం. ఉష్ణ వహనము, సంవహనము, వికిరణము అనేటటువంటి 3 పద్ధతుల్లో మనకి ఇక్కడ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ అనేది జరుగుతుంది. సో ఉష్ణ వహనము, ఉష్ణ సంవహనము అండ్ ఉష్ణ వికిరణము అంటాం, రేడియేషన్ ఆఫ్ హీట్.
ఉష్ణ వాహనం అంటే ఏంటంటే వితౌట్ ఎనీ మెటీరియల్ మీడియం, వితౌట్ ఎనీ మోషన్ ఆఫ్ యాక్చువల్ మోషన్ ఆఫ్ ది పార్టికల్, ఇఫ్ హీట్ ఫ్లో టేక్స్ ప్లేస్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్. ఇక్కడ మనకి ఎటువంటి కదలిక లేకుండా, పార్టికల్స్ యొక్క కదలిక లేకుండా మనకి హీట్ ట్రాన్స్ఫర్ కనుక జరిగితే దాన్ని కండక్షన్ అంట. ఓకే, సో దెర్ ఈస్ నో యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్. అలా ఉంటే కనుక దాన్ని మనం ఉష్ణ వాహనము అంటాం. రెండోది సంవహనం అంటే విత్ ద యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్. అంటే ఫస్ట్ దాంట్లో మనకి సాలిడ్స్ లో కనుక తీసుకుంటే అక్కడ ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ జరుగుతుంది, సో ఇక్కడ కాకపోతే పార్టికల్స్ మధ్యలో అక్కడ ఎటువంటి యాక్చువల్ మూమెంట్ అనేది కనపడదు. సో దాన్ని కండక్షన్ అంటాం, వాహనము అంటాం. సో ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ వితౌట్ ద యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్స్, దాన్ని మనము ఉష్ణ వాహనము అంటున్నాం. మెటల్స్ లో తీసుకుంటాం జనరల్గా. మెటల్స్ లో ఇది జనరల్గా జరుగుతుంది. సాధారణంగా ఇట్ టేక్స్ ప్లేస్ ఇన్ సాలిడ్స్. ఇవి ఈ కండక్షన్ అనేటటువంటిది సాలిడ్స్ లో జరుగుతుంది, ఘన పదార్థాల్లో జరుగుతుంది. తెలుగు మీడియం ఉంటే పేస్ట్ చేస్తానండి, లేకపోతే ఇంగ్లీష్ మీడియం ఉంది. ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ వితౌట్ ద యాక్చువల్ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్. సో ఇక్కడ పార్టికల్స్ మూమెంట్ అనేది మనకి కనిపించదు. సాలిడ్స్ లో తీసుకుంటే ఒక మెటల్ రాడ్ని ఒక ఎండ్ లో పట్టుకున్నాం అనుకోండి, సెకండ్ ఎండ్ కి హీట్ అనేది ఫ్లో అవుతుంది, కానీ మనకి పార్టికల్స్ మోషన్ అనేది కనపడదు. సో ఏదైనా ఒక మనం రాడ్ గనక తీసుకున్నాం అనుకోండి, దానికి రెండు చివర్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రతల్లో భేదము గనక తీసుకుంటే, ఒకటి θ1 ఇంకొకటి θ2 అనుకున్నట్లయితే, సో అప్పుడు ఆ రెండిటి మధ్య టెంపరేచర్ డిఫరెన్స్ ని θ1 మైనస్ θ2 అనుకుంటాం. సో అక్కడ ఆ రాడ్ యొక్క లెంగ్త్ ఎల్, పొడవు ఎల్, ఏరియా క్రాస్ సెక్షన్ ఏ అనుకోండి, మధ్యఛేద వైశాల్యం ఏ అనుకోండి. సో అప్పుడు దీంట్లో ఈ హీట్ ట్రాన్స్ఫర్ అనేది, ఆ హీట్ క్యూ గనక తీసుకున్నట్లయితే ప్రపోర్షనల్ టు ఏరియా క్రాస్ సెక్షన్, ఏకి ప్రపోర్షనల్ గా ఉంటుంది. టెంపరేచర్ డిఫరెన్స్, ఉష్ణోగ్రతలో భేదానికి అనులోమానుపాతంలో ఉంటుంది. నెక్స్ట్ అది ప్రయాణించినటువంటి కాలానికి అనులోమానుపాతంలో ఉంటుంది, కానీ పొడవుకు మాత్రం విలోమానుపాతంలో ఉంటుంది. క్యూ ప్రపోర్షనల్ టు ఏ, క్యూ ప్రపోర్షనల్ టు θ1 మైనస్ θ2 అండ్ క్యూ ప్రపోర్షనల్ టు టీ, బట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఎల్. సో వీటన్నిటి నుంచి క్యూ ప్రపోర్షనల్ టు ఏ ఇంటూ θ1 మైనస్ θ2 ఇంటూ టీ బై ఎల్ అని రాస్తాం. లేకపోతే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఏ కాన్స్టెంట్ కే ఇంటూ ఏ ఇంటూ θ1 మైనస్ θ2 ఇంటూ టీ బై ఎల్ అని రాస్తాం. సో ఇక్కడ కేని కనుక తీసుకుంటే కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అని. ఓకే, సో కోఎఫిషియంట్ ఉష్ణ వాహక గుణకము అంటాం కేని. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అని చెప్తాం. ఈ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ బై ఏ ఇంటూ θ1 మైనస్ θ2 బై టీ. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. కే ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ బై ఏ ఇంటూ θ1 మైనస్ θ2 బై ఎల్. ఏమి అర్థం కాలేదో చెప్తే టైప్ చేయండి, దాన్ని మళ్ళా చెప్తాను నేను. అర్థం కాలేదంటే ఎక్కడి నుంచి అర్థం కాలేదు, ఏం అర్థం కాలేదో చెప్పండి, అది రాయండి. ఓకే, ఏమి అర్థం కాలేదు రాస్తే కండక్షనా, కన్వెక్షనా, రేడియేషనా, లేకపోతే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్లో ఏదైనా అర్థం కాకపోతే చెప్తే దాన్ని నేను రిపీట్ చేస్తాను. ఒకసారి చూడండి, మీకు ఏం అర్థం కావట్లేదో ఒకసారి చెప్తే నేను అది రాస్తాను. కండిషన్ కాదు, బహుశా కండక్షన్ అయి ఉంటుంది. సో కండక్షన్ అంటే ఏదైనా సరే ఒక మెటీరియల్ తీసుకుంటే దాంట్లో పార్టికల్ మూవ్ అవుతున్నట్లు తెలియకుండా గనక హీట్ ట్రాన్స్ఫర్ అయితే, మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక లోహపు కడ్డీ గనక తీసుకుంటే, మెటల్ రాడ్ గనక తీసుకుని ఒక ఎడ్జ్లో గనక హీట్ చేశారనుకోండి, ఇక్కడ మనం ఒక క్యాండిల్ తీసుకొని ఈ ఎడ్జ్లో గనక హీట్ చేస్తూ ఉంటే, సో సెకండ్ ఎండ్కి మనకి ఆటోమేటిక్గా హీట్ ఫ్లో అనేది ఈ చివరికి వస్తుంది. ఇక్కడ మనం గనక హోల్డ్ చేస్తే,
సో ఆటోమేటిక్గా మనకి ఆ వామ్నెస్ వస్తుంది. సో ఆ వెచ్చదనం అనేటటువంటిది తగులుతుంది. సో కాబట్టి ఇక్కడ మోషన్ ఆఫ్ ది మాలిక్యూల్స్ కనపడదు. సో పార్టికల్స్ మూమెంట్ అనేటటువంటిది వితౌట్ ఎనీ మూమెంట్ ఆఫ్ ది పార్టికల్ కనుక హీట్ ట్రాన్స్ఫర్ జరిగితే దాన్ని కండక్షన్ ప్రాసెస్ అంటాం. ఆ ప్రాసెస్ని మనం కండక్షన్ అంటాం. సో దాంట్లో ఇక్కడ క్యూ అనేటటువంటిది హీట్ అనుకున్నట్లయితే అది ట్రాన్స్మిట్ అవుతూ ఉంటే వన్ ప్లేస్ నుంచి అనదర్ ప్లేస్కి కనుక ట్రాన్స్మిట్ అవుతూ ఉంటే ఆ టెంపరేచర్ డిఫరెన్స్ అనేటటువంటిది θ1 మైనస్ θ2, అలాగే మనకి దాని పొడవు ఎల్, ఏరియా క్రాస్ సెక్షన్ ఏ అనుకున్నట్లయితే Q proportional to A, Q proportional to θ1 minus θ2, Q proportional to T, and Q is inversely proportional to L. సో వాటన్నిటి నుంచి మనం Q is equal to A into θ1 minus θ2 into T by L అని రాస్తాం. ఇక్కడ కాన్స్టెంట్ K ని కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ అని చెప్తాం. దాంట్లో K అనేటటువంటిది కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీగా చెప్తాం అన్నమాట. సో అది కండక్షన్కి సంబంధించినటువంటిది అండ్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీకి సంబంధించినటువంటిది. సో జనరల్గా గనక ఈ కండక్షన్ అనేటటువంటి ఈ ప్రాసెస్ గనక తీసుకున్నట్లయితే ఈ ఉష్ణ ప్రసరం అనేటటువంటిది ఒక నిమిషం చూద్దాం, తెలుగులో ఉందేమో. ఉష్ణ ప్రసారము, ఉష్ణ వాహనము, సంవహనము, వికిరణం అనేటటువంటి దాంట్లో మనకి ఉంటుంది. ఇది చూడండి, ఉష్ణ వాహనము, సంవహనము, వికిరణం అంటాం. దీంట్లో ఈ మూడిట్లో మనకి ఉష్ణ శక్తి ప్రసారం జరుగుతుంది. వాహనం అంటే కణాల బదిలీ లేకుండా కొనసాగే ప్రక్రియని ఘన పదార్థాల్లో జరుగుతుంది. ఇది చూడండి, ఈ తెలుగులో ఉంది చూడండి ఇది. అలాగే మనకి ఇక్కడ ఉష్ణ వాహన గుణకము అనేటటువంటిది ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. దీంట్లో క్యూతో సూచిస్తాం. ఇదండి దాంట్లో తెలియడానికి సంబంధించినటువంటిది. ఇది సాలిడ్స్ కి సంబంధించినటువంటి దీంట్లో తీసుకుంటాం. అయితే దీంట్లో కూడా చాలా అప్లికేషన్స్ ఉన్నాయండి. ఏవైనా టూ మెటీరియల్ తీసుకొని గనక మనం ఒకదానికొకటి కనెక్ట్ చేసాం, వాటి యొక్క ఉష్ణవాహన గుణకాలు అనేటటువంటి డిఫరెంట్ ఉన్నాయనుకోండి, కే వాల్యూస్ డిఫరెంట్గా ఉంటే అక్కడ మనం ఆ జంక్షన్ టెంపరేచర్ని క్యాలిక్యులేట్ చేయడానికి కూడా మనం ఒక ఫార్ములాని ఫైండ్ అవుట్ చేయొచ్చు. దాన్ని జంక్షన్ టెంపరేచర్ అంటాం. సో దాంట్లో మళ్ళీ సిరీస్, ప్యారలల్ వీటిలో కూడా కొన్ని అప్లికేషన్స్ ఉన్నాయి. సో వీలైనన్ని చూద్దాం. దీంట్లో ఏవన్నా K1, K2 కోషెంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఉన్నటువంటి రెండు మెటీరియల్స్ని కనుక మనం ఇలా ప్లేస్ చేసామని, సో సిరీస్లో కన్వర్ట్ చేసినప్పుడు Q/T వాల్యూ కాన్స్టెంట్గా ఉంటుంది. అంటే ఉష్ణ ప్రవాహ రేటు అనేటటువంటిది స్థిరంగా ఉంటుంది. సో ఈ కేసులో గనక తీసుకున్నట్లయితే సంధి ఉష్ణోగ్రత తీటా, బ్యాక్ స్లైడ్ అంటున్నారు, ఒకసారి చూడండి. సో ఇలా క్యాలిక్యులేట్ చేస్తాం సంధి ఉష్ణోగ్రత, జంక్షన్ టెంపరేచర్. సో వేరు వాహనాలు గల ఉష్ణ వాహనాలు గల రెండు పొరలు నిర్మితమైన ఒక సంయోగ గోడ గుండా ఉష్ణ ప్రసారం జరుగుతున్నప్పుడు, ఇఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ఈజ్ టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ టూ మెటీరియల్స్ ఆఫ్ డిఫరెంట్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ, దెన్ సంధి ఉష్ణోగ్రత జంక్షన్ టెంపరేచర్ అంటాం. జంక్షన్ టెంపరేచర్
సో జంక్షన్ టెంపరేచర్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఈ Q/T అనేటటువంటిది కాన్స్టెంట్ గా ఉంటుంది, రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ హీట్. సో దీని ఫార్ములా K1A θ-1 T/T, K2A θ-2/T. θ అనేది జంక్షన్ టెంపరేచర్. సో ఈ రెండిట్లో నుంచి మనం ఎక్స్పాండ్ చేస్తే θ వాల్యూని ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు ఒక పేజ్ వస్తుందండి. సో ట్రై చేయగలిగిన వాళ్ళు చేయండి. దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే పైన ఎక్స్పాండ్ చేసుకుంటూ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే దీంట్లో నుంచి θ వాల్యూ అనేది K1 θ1 L2 ప్లస్ K2 θ2 L1 బై K1 L2 ప్లస్ K2 L1 అనేటటువంటి ఫార్ములా వస్తుంది. సో ఇలా మనం జంక్షన్ టెంపరేచర్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దీంట్లో L1 ఈజ్ ఈక్వల్ టు L2 అనేది కనుక తీసుకున్నట్లయితే స్పెషల్ కేసులో అప్పుడు K1 θ1 ప్లస్ K2 θ2 బై K1 ప్లస్ K2 అవుతుంది. ఇలా మనం జంక్షన్ టెంపరేచర్ ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో అలాగే ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు L బై K అని థర్మల్ రెసిస్టెన్స్ అంటాం. R ఈజ్ ఈక్వల్ టు L బై K అని థర్మల్ రెసిస్టెన్స్ అంటాం, ఉష్ణ నిరోధము అంటాం. సో R ఈజ్ ఈక్వల్ టు L బై K అనేటటువంటి దాంట్లో మనం దాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఇక్కడ ఉష్ణ నిరోధము థర్మల్ రెసిస్టెన్స్ అంటాం, దీన్ని R తో రిప్రజెంట్ చేస్తాం. L బై K అది థర్మల్ రెసిస్టెన్స్. సో ఎల్ పొడవు లెంగ్త్, ఏ అడ్డుకొత్త వైశాల్యం, ఏరియా క్రాస్ సెక్షన్, కే ఉష్ణ వాహన గుణకము కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ, దెన్ వాహక నిరోధము రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ కనుక తీసుకుంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ బై కే ఇంటూ ఏతో మనం దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో అలాగే రెండు L1 L2 పొడవు ఉన్నటువంటి ఈ రెండు మెటీరియల్స్ తీసుకుంటాం. వాటి కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీస్ K1 K2 అనుకుంటే, సో వాటి ఏరియా క్రాస్ సెక్షన్ సేమ్ అనుకున్నప్పుడు వాటిని సిరీస్ లో కనుక కనెక్ట్ చేసినట్లయితే అప్పుడు దానికి కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ మనం L1 ప్లస్ L2 బై K ఈజ్ ఈక్వల్ టు L1 బై K1 ప్లస్ L2 బై K2 అనేటువంటి ఫార్ములాని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. సో శ్రేణిలో కలిపినట్లయితే అంటే ఒకదానికొకటి 1/1 సైడ్ బై సైడ్ కనుక కనెక్ట్ చేసినట్లయితే దాన్ని మనం అలా ఫైండ్ అవుట్ చేయొచ్చు. శ్రేణిలో కలిపితే K ఈజ్ ఈక్వల్ టు 2K1 K2 బై K1 ప్లస్ K2. సో అలా కాకుండా సమాంతరంగా కనుక కలిపినట్లయితే K ఈజ్ ఈక్వల్ టు K1 A1 ప్లస్ K2 A2 బై A1 ప్లస్ A2. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని సమాంతరంగా ఉన్నప్పుడు కనుక్కోవచ్చు. ఇది శ్రేణిలో ఉంటే, ఇదేమో సమాంతరంగా ఉంటే ఫలిత కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ, రిజల్టెంట్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ. సో ఇక్కడ రెండు పదార్థాలు తీసుకున్నాం, రెండు మెటీరియల్స్ ఆఫ్ కోఎఫిషియంట్ థర్మల్ కండక్టివిటీ K1 K2 ఉన్నాయనుకోండి. వాటిని గనక శ్రేణిలో గనక సంధానం చేసినట్లయితే అప్పుడు వాటి యొక్క వాహన గుణకము K అంటాం. ఆ Kని తీసుకున్నట్లయితే మనకి 2K1 K2 బై K1 ప్లస్ K2 అవుతుంది. ఎప్పుడు రెండింటి యొక్క పొడవులు గనక సమానమై దాన్ని శ్రేణి సంధానం అంటే ఒకదాని పక్కన ఒకటి మనం కనెక్ట్ చేసి ఉంచినట్లయితే. అలా కాకుండా సమాంతర సంధానం అంటే రెండిటి యొక్క మొదటి బిందువులు ఒక దగ్గర ఉంటాయి, రెండొక కొనలు ఇంకో దగ్గర కనుక కనెక్ట్ చేయబడి ఉంటే దాన్ని సమాంతర సంధానం అంటాం. మీకు సెకండ్ ఇయర్ లో రెసిస్టెన్సెస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ వచ్చి ఉంటుంది. అలాగే కెపాసిటర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ ప్యారలల్ కాంబినేషన్ వచ్చి ఉంటుంది. ఇక్కడ మనం 2 కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ ఉన్నటువంటి మెటీరియల్ ని సిరీస్ అండ్ ప్యారలల్ లో కనెక్ట్ చేస్తున్నాం. సో అప్పుడు వాటి యొక్క రిజల్టెంట్ కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ కండక్టివిటీ, ఫలిత వాహన గుణకం Kని సిరీస్ లో ప్యారలల్ లో ఎలా కనెక్ట్ చేయాలనేటటువంటిది ఈ ఫార్ములాను యూజ్ చేసి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే, సో 4 minutes టైం ఉంది. ఒకసారి ఎవరైనా డౌట్స్ ఏదైనా ఉంటే మీరు షేర్ చేయండి చాట్ బాక్స్ లో. మనం ఇక్కడ పదార్థాల ఉష్ణధర్మాలు 165 స్లైడ్ నుంచి 178 వరకు డిస్కస్ చేసాం ఇవాళ. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే దాంట్లో వేయండి, నేను 1/1 మీకు మూవ్ చేసుకుంటూ వెళ్తాను. దీనికి సంబంధించిన న్యూమరికల్స్ రేపు క్లాస్ లో చేద్దాం.
ఆ, ఉష్ణ వాహనం అంటే మెటీరియల్ పార్టికల్స్ మూమెంట్ లేకుండా, యాక్చువల్ పార్టికల్ మూమెంట్ లేకుండా గనక హీట్ ట్రాన్స్ఫర్ జరిగితే దాన్ని వాహనము అంటాం, కండక్షన్ అంటాం. ఓకే, విత్ ద మోషన్ అయితే, యాక్చువల్ మోషన్ అయితే సంవహనం అంటాం. వితౌట్ ఎనీ మెటీరియల్ మీడియా అయితే రేడియేషన్ అంటాం. ఆ రెండింటి గురించి రేపు చెప్పి న్యూమరికల్స్ చేయిస్తాను. మరి మెటల్ స్కేల్ క్యాలిబ్రేటెడ్ పెట్టమన్నారు, ఇదండి మెటల్ స్కేల్ ఈజ్ క్యాలిబ్రేటెడ్ ఎట్ టెంపరేచర్ టీ అనుకుంటే. T1 గ్రేటర్ దాన్ టీ, అలాంటి కండిషన్. శ్రేణి సంధానం అంటే సిరీస్ కాంబినేషన్, సమాంతర సంధానం అంటే ప్యారల్ కాంబినేషన్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే, విల్ బి కంటిన్యూడ్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే మేడం, క్లాస్ కంక్లూడ్ చేసేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే. భావన మేడం. భావన మేడం, క్లాస్ ఎండ్ చేయరా? ఓకే నాన్న, లీవ్ అయిపోండి అమ్మా మీరందరూ.